त्वदन्यः पाणिभ्याम् अभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात्त्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकम् शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ. సర్వలోకముల వారికి దిక్కైనది అమ్మవారు. ఇంద్రాది దేవతలు తమ 2 చేతులతో వరద అభయముద్రలను చూపిస్తూ ఆశ్రయించిన వారి ధర్మబద్ధమైన కోరికలు తీరుస్తూ రక్షిస్తూ ఉన్నారు. వరద అభయముద్రలను అమ్మవారు తన చేతులతో అభినయించవలసిన అవసరం లేదు. భయము నుండి రక్షించుటకు, కోరిన వారి ధర్మబద్ధమైన కోరికలు తీర్చుటకు అమ్మవారి పాదములను స్మరిస్తేనే చాలు. నేను నిన్ను రక్షిస్తాను, కోరికలు తీరుస్తాను, సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను అని చెప్పడానికి తన చేతులను చూపవలసిన అవసరం ఇతర దేవతల్లాగా అమ్మవారికి లేదు. అమ్మవారిని స్మరించినంత మాత్రానే అన్ని సమస్యలు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. అమ్మవారు జగన్మాత కాబట్టి సకల ప్రాణుల యొక్క బాధ్యత ఆమెదే. ఆమెను స్మరిస్తేనే చాలు. పిల్లల స్థితి అమ్మకు తెలీదా? ఏ తల్లి అయినా తన పిల్లల రక్షణ, పోషణ తనకు భారం అనుకుంటుందా? పిల్లల సంతోషమునకు మించినది ఏ తల్లికైనా ఏముంటుంది? అటువంటిది మన అమ్మవారు జగన్మాత. ఆమె ప్రత్యేకించి పిల్లలను రక్షిస్తాను, పోషిస్తానని చెప్పవలసిన అవసరం ఏముంది? భయమును పోగొట్టుటకు, వరములనిచ్చుటకు అమ్మవారి పాదస్మరణ చాలు. ఎందుకంటే మునుపటి శ్లోకంలో అమ్మవారి పాదాలకు అంటిన ధూళికణముతో సృష్టి ఏర్పడినదని, దానిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శిరస్సును ధరిస్తున్నారని తెలుసుకున్నాం. అంతటి మహిమాన్వితమైన పాదస్మరణ మనకు అభయమును, వరములను సమకూరుస్తాయి. అన్ని దైవిక కార్యాల కన్నా అమ్మవారి ధ్యానం సర్వశ్రేష్టమైనది. అందులోని అమ్మవారి పాదాలను స్మరించడం కన్నా ఉత్తమమైన పూజ మరొకటి లేదు. లలితా సహస్రనామమందలి చతుర్బాహు సమన్విత నామం అమ్మవారు 4 చేతులతో స్థూల రూపంలో దర్శనమిస్తున్నారని స్పష్టం చేస్తుంది. ఒక చేతిలో రాగద్వేషాలను తరిమి కొట్టగల పాశం పట్టుకుంటుంది. మరో చేతిలో హర్షడ్వర్గాల్ని అణిచివేయగల అంకుశం పట్టుకుంటుంది. మరో చేతిలో చెరుకుతో చేయబడిన ధనస్సు, మరో చేతిలో 5 పుష్పబాణాలు పట్టుకుంటుంది. అవే శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనబడే పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియ విషయ పంచకము యొక్క సూక్ష్మాంశాలు. అమ్మవారి ధనస్సును చెరుకుతో పోల్చడానికి కారణం పెద్దలు ఈ విధంగా చెప్తారు. ధనస్సు మనస్సును సూచిస్తుంది. చెరుకుకి మనస్సుకి ఉన్న పోలిక ఏమిటంటే, చెరుకులోని తీయని ప్రాంతం ఆత్మను, క్రమ పద్ధతిలో తీపి లేకుండా ఉండే కణుపుల ప్రాంతం మనసులోని లౌకికమైన కోర్కెలను సూచిస్తాయి. మన మనస్సును అమ్మవారి చేతికి అప్పగిస్తే పంచ జ్ఞానేంద్రియాలనే పుష్పబాణాల ద్వారా పరబ్రహ్మ జ్ఞానాన్ని మనం పొందేటట్లు చేసి ముక్తిని పొందేలా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈ విషయానికి సూచకగా అమ్మవారు చెరుకు విల్లును, పుష్పబాణాలను ధరిస్తుంది. లలితా సహస్రనామమందలి భయాపహ, వరద, వాంఛితార్థప్రదాయిని మొదలైన నామాలతో ఈ శ్లోక భావమును సమన్వయించుకోవచ్చును. లలితా సహస్రనామంలో వాంఛితార్థప్రదాయిని అనే ఒక నామం ఉంది. వాంఛితార్థ అంటే కోరిన వాటిని, ప్రదాయిని అనగా ఇచ్చినది అని ఈ నామానికి అర్థంలాగా అనిపిస్తుంది. కానీ ఈ నామానికి అసలర్థం వాంఛిత అంటే కోరిన వాటిలో, అర్ధ అంటే అర్థవంతమైన లేదా ధర్మబద్ధమైన, ప్రదాయిని అనగా ఇచ్చినది. అంటే మనము కోరిన కోరికలలో ధర్మబద్ధమైన వాటిని మాత్రమే తీర్చునది అని అసలు అర్థం. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా
రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అమ్మా, శరణు వేడిన భక్తులకు సౌభాగ్యమును ప్రసాదించు నిన్ను ఆరాధించి విష్ణుమూర్తి పూర్వం ఒకసారి జగన్మోహిని రూపమును పొంది త్రిపురహరుడైన శివుని సైతం మోహపరవశుని చేసి చిత్తక్షోభను కలగజేశను. ఆ విధముగానే మన్మధుడు కూడా నిన్ను పూజించి నీ అనుగ్రహం పొంది తన భార్య అయిన రతీదేవి కన్నులకు ఆనందాన్ని కలుగజేసే సుందర రూపాన్ని పొందాడు. జితేంద్రులై మౌనంగా తపస్సు చేసుకొను ఋషులను సైతం మోహానికి లోనయ్యేట్టు చేయగల సామర్థ్యాన్ని మన్మధుడు పొందాడు కదా. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం. విష్ణుమూర్తి అమ్మవారుగా అయిన రూపం మోహిని రూపం. ఈ మోహిని రూపములో క్షీరసాగర మదనం వలన ఉద్భవించిన అమృతమును దానవులకు చిక్కకుండా దానవులను మోహపరవశులను చేసి అమృతమును దేవతలకు పంచిపెట్టెను. హరిస్త్వామారాధ్య అను పదము హరిహి త్వాం ఆరాధ్య అనునప్పుడు త్వాం అనగా నిన్ను అని సూచించు పదము మరియు బీజాక్షరం ఈం. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జనని ఈం ఉన్నది. హరి అమ్మవారి బీజాక్షరమైన ఈంతో జపించి అమ్మవారి రూపాన్ని పొంది మోహిని అవతారం ఎత్తెను. హరి మరియు ఈం కలిపి హ్రీం. ఇది కూడా అమ్మవారి బీజాక్షరమే. పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమణయత్. అమ్మవారిని ఆరాధించి ఆమె యొక్క సుందర రూపాన్ని పొంది విష్ణుమూర్తి అమృతమును దేవతలకు పంచెనని తెలిసి ఆ మోహిని రూపాన్ని దర్శించాలని కోరికతో ఈశ్వరుడు విష్ణువును మోహిని రూపం చూపమని అడిగాను. విష్ణువు ఇప్పుడే వస్తానని తప్పించుకున్నాడు. ఒకనాడు ఉద్యానవనంలో మోహిని రూపంతో సంచరిస్తూ ఈశ్వరునికి కనిపించినట విష్ణువు. అమ్మవారికి తప్ప మరెవరికి ఆకర్షితుడు కాని ఈశ్వరుడు అమ్మవారి రూపాన్ని పొందిన విష్ణుమూర్తి యొక్క మోహిని రూపానికి ఆకర్షితుడు అయ్యాడట. అమ్మవారిని ఆరాధించి అమ్మవారి రూపం పొంది ఆమె పతిని మోహిని రూపానికి ఆకర్షితుడయ్యేట్లు విష్ణుమూర్తి చేసెనని అమ్మవారికి గుర్తు చేస్తున్నారు ఆదిశంకరులు. నీవు అనుగ్రహించిన మోహిని రూపం దానవులకు అమృతం అందకుండా చేసి లోకములను రక్షించావు అని స్మరిస్తున్నారు జగద్గురువులు. వైష్ణవి, విష్ణురూపిణి, విష్ణుమాయ, విలాసిని మొదలగు లలితా సహస్రనామ స్తోత్రము యొక్క నామాలు ఈ శ్లోకంతో సమన్వయించవచ్చును. విష్ణువు, శివుడు, బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, కుమారస్వామి, మన్మధుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు వీరందరూ ప్రఖ్యాత శ్రీవిద్యా ఉపాసకులు. విష్ణువు అమ్మవారిని ఆరాధించిన విద్యను విష్ణు విద్య అని, మన్మధుడు అమ్మవారిని ఆరాధించిన విద్యను కాది విద్య అని అంటారు. అది చాలా ప్రసిద్ధి చెందిన విద్య. స్మరోపిత్వా నత్వా రతినైన లేహేన వపుష. ఇంద్రుని ఆజ్ఞపై మన్మధుడు రతిదేవితో కలిసి శివునికి పార్వతిపై మోహంను కలుగు చేయటానికి మన్మథ బాణం విడిచెను. ఆ ప్రయత్నంలో శివుని మూడో కంటి అగ్నికి ఆహుతి అయి మన్మధుడు శరీరం కోల్పోయెను. రతీదేవి పార్వతిని పతిభిక్ష కోరగా ఆ తల్లి కరుణించి ఇతరులకు కనబడకపోయినను రతీదేవికి మాత్రం మన్మధుడు కనబడినట్లు వరమిచ్చెను. ఆనాటి నుండి మన్మధుడు అనంగుడని, అంటే అంగములు లేనివాడు అని పేరు పొందెను. ప్రతి వ్యక్తిలోనూ ఉండు ఆసక్తి అంటే కోరిక లేదా కుతూహలము రతీదేవి. దేనిపైనైనా ఆసక్తి కలిగిందో అది పొందినప్పుడు వచ్చే అనుభూతి మన్మధుడు అని గుర్తుపెట్టుకోవాలి. మునీనాం అత్యంత ప్రభవతి మోహాయ మహతాం. ఋషులు మరియు సాధువులు నిజస్వభావాన్ని పరీక్షించేవాడు మన్మధుడు. మౌనంగా తపస్సు గావించు ఋషులను సైతము మోహంకు గురిచేయి శక్తి
మన్మధుడు అమ్మవారి నుంచే పొందాడు. ఈ పరీక్షలో విఫలమైన ఋషులు తిరిగి తమ సాధనలో దృఢ సంకల్పముతో తమ సాధనా లక్ష్యాలను చేరుతున్నారు. ఈ ప్రయత్నంలో సాధకులు తమ కర్మబంధాల నుండి కూడా విముక్తులవుతున్నారు.